నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లా గోపాలపట్నం కొండవాలు ప్రాంతంలో విరిగిపడిన కొండ చర్యలు, తప్పిన పెను ప్రమాదం. అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి స్వాతి హోమం, వేద మంత్రాలతో పులకించిన సింహగిరి, పరవశించిన భక్తజనం. విశాఖలో భారీ వర్షాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తం. పొంగి పొల్లుతున్న రోడ్లు, కాల్వలు. నగర మేయర్ విస్తృత పర్యటన. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన మేయర్ హరి వెంకటకుమారి. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన అధికారులు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. జీవీఎంసీ 91వ వార్డు గోపాలపట్నం రామకృష్ణ నగర్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి రిటైనింగ్ వాలు కూలిపోవడంతో సుమారు 5 ఇళ్లులు ప్రమాదపు అంచున ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే గణబాబు, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, జీవీఎంసీ అధికారులను వెంటనే అప్రమత్తం చేసి పెను ప్రమాదం జరగకుండా ఈ ఇళ్లలో నివసిస్తున్న వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా నిలిపివేసి వెంటనే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్తంభాలను తొలగించి ప్రమాదం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గోపాలపట్నం మెయిన్ రోడ్ను ఆనుకొని ఉన్నటువంటి రామకృష్ణనగర్ కొండ, ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఈ ప్రధాన భవనాలకి వెనక ఉండేటువంటి కొండవాళ్ళ ప్రాంతం ఉండేటువంటి రిటైన్ వాళ్ళు ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి పడుతున్న వర్షాలకి ఆ రిటైన్ వాళ్ళు జారిపడటం, అది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుంచి కూడా ఒక్కొక్క పార్ట్ జారిపడటం వల్ల అక్కడ ఉండేటువంటి ఇళ్ళకన్నిటికీ కూడా ప్రమాదం అని తెలిసి మా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ ముందు రిహాబిటేట్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ. ప్రస్తుతానికి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఇవ్వాలో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా తర్వాత ఈ వర్షం ఇంకా పెరిగితే ఏదైనా ప్రమాదం సంభవించవచ్చని ఇప్పటికే టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ అయ్యి ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఏ క్షణాన్నైనా అందుకనే ఉన్నటువంటి పవర్ కనెక్షనే కాదు, పవర్ ఆ పోల్ పైన ఆధారపడి ఉన్నటువంటి పోల్స్ని కూడా కట్ చేసి వేరే మార్గంలో మిగిలిన ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా అలర్ట్ కొద్దిగా రెడ్ అలర్ట్ ఆల్రెడీ హై అలర్ట్లో ఉన్నాయి 3 జిల్లాలు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు ఇవాళ మార్నింగ్ కూడా అటు విజయవాడతో సరౌండింగ్స్లో పాటు మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు వర్షాల కారణంగా జరిగేటువంటి అన్నింటినీ కూడా ఆయన అక్కడి నుంచి కూడా రివ్యూ చేస్తున్నారు. అయితే మన నియోజకవర్గం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కొండలను ఆశ్రయించుకున్నటువంటి ఇళ్ళ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ఉండే మౌలిక సదుపాయాల్లో భాగంగా ఉండేటువంటి రీటైన్ వాల్స్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేయబడి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటంత వరకు, ఆ రక్షణ గోడలు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. రక్షణ గోడలు లేని ఇళ్ళకి కొద్ది ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే యంత్రాంగం పునరావాస కేంద్రాలకి ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా తరలించడానికి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. వాటికి అందరూ కూడా సహకరించమని మీ ద్వారా కోరుతున్నాను.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవెల్పు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమంకు ప్రత్యక్షంగా పరోక్షంగా జంటలు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పేర్మల్ను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాలు నడమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్ర నామలతో పూజలు జరిపించి వారికి యజ్ఞప్రసాదం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహద్రినాథుడును దర్శించుకొని సేవించుకున్నారు. యజ్ఞం మహాపూర్ణాహుతిలో ఆలయ ఈవోఎస్ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఎన్ ఆనంద్ కుమార్, పర్యవేక్షణ అధికారి పాలూరు నరసింగరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమార్ జ్ఞానపురం, ఎర్రగడ్డే, పెదజాలరిపేట ప్రాంతాలలో పర్యటించి జీవీఎంసీ సిఓసి సెంటర్ను పరిశీలించారు. జోన్ 5లో ఎర్రగడ్డను పరిశీలించి పేరుకున్న వ్యర్థాలను జేసీబీలతో తొలగించి గెడ్డలో అడ్డంకులు లేకుండా నీరు సాఫీగా పోయేటట్లు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లాసెన్స్ బే కాలనీ, బాలారిపేట వద్ద బీచ్ ప్రాంతంలో వ్యర్థాలను వెంటనే తొలగించాలని, అక్కడ గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశించారు. అనంతరం జీవీఎంసీలో సిటీ ఆపరేషన్స్ సెంటర్ను పరిశీలించి వర్షాల కారణంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్త వహించాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ప్రజలు ఉండవద్దని, జీవీఎంసీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, వర్షాల కారణంగా ఇబ్బందులకు గురైన వారు వెంటనే జీవీఎంసీ సిఓసి సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 180042500009కి ఫోన్ చేసి తెలియపరచాలని ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నియంత్రణకు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏవిఎన్ కాలేజ్ ఎదురు 37వ వార్డు సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ది హ్యూమన్ పాపిలోమా వైరస్ నియంత్రణ క్యాన్సర్ వ్యాక్సిన్ బూస్టర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నివారణకు చైతన్య స్రవంతి ముందుకు రావడం ముదువాహమని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరిన్ రెహమాన్ను అభినందించి శాల్వతో సత్కరించారు. ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి పెద్ద వయసు వచ్చాక క్యాన్సర్ బారి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల పిల్లలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేసేందుకు డాక్టర్ షిరిన్ రెహమాన్ ముందుకు రావడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరిమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏరియా బిజినెస్ మేనేజర్ బీరామ్ రతన్, చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రుకియా భాను, విజయ్ కుమారి, అనుసూయ, రోజా, సిహెచ్ లక్ష్మి, దేవి, లక్ష్మి పాల్గొన్నారు. 45 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ క్యాన్సర్ అన్నది, ఈ క్యాన్సర్ మహమ్మారి అన్నది చాలా ఎక్కువ మందికి ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. గతంలో మనం ముందుగానే దాన్ని నివారించడానికి పోలియో చుక్కలు వేసుకునే వాళ్ళం. ఏంటి, పోలియో రాకుండా ఉండడానికి. ఇవాళ క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి ముందుగానే వ్యాక్సిన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మొన్నే మొదటి డోసు అయిందంటే మళ్ళీ రెండో డోసు ఇవాళ మా షరీన్ రెహమాన్ గారు మేడం గారి ఆధ్వర్యంలో
చైతన్య స్రవంతి వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు. వాళ్ళకి సహకరించినటువంటి వ్యాక్సిన్కి సహకరించిన వాళ్ళు కానీ, అలాగే డాక్టర్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది పేదలు ఉన్నటువంటి ప్రాంతం. ఎవరికైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప కనీసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ పిల్లలకి వాళ్ళ వ్యాక్సిన్ వేయడం అన్నది చాలా గొప్ప మంచి కార్యక్రమం. నన్ను అందులో ఆహ్వానించినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి మేడం గారికి ఆ టీం అందరూ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఇది చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మేము క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాధేస్తూ ఉంది. ముఖ్యంగా చాలా ఎక్కువ కూడా ఈ మధ్య కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. సో ముందుగానే దాన్ని రాకుండా నివారించడానికి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ టీం అందరికి కూడా ధన్యవాదాలు. వేళ మా వంతు సహారం కూడా మేడం గారికి అందిస్తామని తెలియజేస్తాం. చైతన్య స్రవంతి ద్వారా హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది బూస్టర్ డోసు వేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, క్యాన్సర్ సర్వైక్స్, అలా రకరకాల వల్వల్ సర్వైక్స్, వల్వల్ క్యాన్సరు, మగవాళ్ళకు కూడా రెక్టల్ క్యాన్సర్ అవన్నీ రావటానికి కారణమైన ఏదైతే వైరస్ ఉందో వాటిని నిరోధించడానికి చేసే వ్యాక్సిన్. మనం ఇంతకుముందు కూడా చాలా వ్యాక్సిన్లు ఈ రూపంలో ఇచ్చుకోవటం వల్ల ప్రజలు ఆ జబ్బుల బారిన పడటం లేదు. ఇది కొత్తగా మన ఇండియాలో వచ్చినప్పటికీ చాలా ఖరీదైన వ్యాక్సిన్ కాబట్టి పాపులారిటీ రాక డబ్బులు ఉన్న వాళ్ళ వరకే వేయించుతున్నారు. మిగిలిన వాళ్ళకి అంత అందుబాటులో లేదు. మొట్టమొదట ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను ఈ ఖరీదైన వ్యాక్సిన్ని స్వచ్ఛందంగా మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి. ఇది 2 సార్లు వెయ్యాలి కాబట్టి ఇది బూస్టర్ డోసు ఈరోజు వేస్తున్నాము. ఇంతకుముందు ఫిబ్రవరిలో 16వ తారీఖున ఇనీషియల్గా డోసు వేసాము. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం కాబట్టి వ్యాక్సినేషన్ని అందుబాటులోకి ప్రభుత్వం తరపు కానివ్వండి, లేకపోతే ఏదో ఒక ఆర్గనైజేషన్ తరపు కానివ్వండి, ఇంకా బాగా ఖరీదు తగ్గించి ఇవ్వగలిగితే దీనివల్ల ఎంతోమంది మహిళలకి ఈ క్యాన్సర్ సర్వీక్స్ రాకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా, మా తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని కోరేది కూడా ఒకటి, ఇది కామన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో యాడ్ చేసి ఎవరైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరికీ కనుక మీరు ఫ్రీగా అందుబాటులో తీసుకొస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అసలు ఈ కార్యక్రమానికి అవగాహన మొట్టమొదట కల్పించింది మొన్న ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే చేసుకున్నప్పుడు మేము సర్వైకల్కి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు చైతన్య స్రవంతి వాళ్ళ ఆర్గనైజేషన్ మేడము డాక్టర్ షెరీన్ మేడం వచ్చారు. అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మేము అవగాహన ఇచ్చాము. ఆ రోజు మేడం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అది చాలా గొప్ప విషయం అండి. అందరికీ ఫ్రీగా ఇప్పిస్తున్నారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, వెజైనల్ క్యాన్సరు, యానల్ క్యాన్సర్ అంటే మలబద్ధకం విరోచనం వచ్చే మార్గం క్యాన్సరు, మగవాళ్ళలో అంగాల క్యాన్సరు, నోటి క్యాన్సర్, ఓరోఫెరెంజల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్లన్నీ హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాప్లియోమా వైరస్ వల్ల వస్తుంది. దానికి వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇది చాలా రకాలు ఉంటాయి. 2 వేరియంట్స్, 4 వేరియంట్స్, 9 వేరియంట్స్. ఇక్కడ 4 వేరియంట్స్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. 2 డోసులు ఇవ్వాలి. 9 నుంచి 13 సంవత్సరాల పిల్లలకైతే ఆ 2 డోసులు 6 నెలల గ్యాప్లో ఇస్తామన్నమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని తెలుగుదేశం జనసేన కూటమి ఒత్తిడి తేవాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ, మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ అమ్మడం జరగదు, పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించి అభివృద్ధి బాట పట్టిస్తామని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్ర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేశాయన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చాయి. ప్లాంట్ అమ్మకం నిలిపివేసి అభివృద్ధి పథంలోకి తీసుకుపోతారని కార్మికులు, ప్రజలు భావించారు. కానీ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు స్టీల్ ప్లాంట్ను మరింత అఘాతంలోకి నెడుతున్నాయని మండిపడ్డారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 21,000 టన్నులు కాగా నేడు కేవలం 6,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని, ప్లాంట్కి కావలసిన బొగ్గు, ఐరన్ ఓర్ తదితర ముడి సరుకు కాకుండా కేంద్రం అడ్డుకుంటుందని తెలిపారు. ప్లాంట్ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం రోజురోజుకి మరింత అగాధంలోకి నెడుతుందని, ఈ కుట్రలను తక్షణమే నిలిపివేయాలని జేఏసీ తరపున వారు డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి నాగభూషణం, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పి పైడ్రాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టీల్ ప్లాంట్లో 3 ఫర్నెస్లు ఉంటాయి. ఒక్కొక్కటి 25 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. దానిలో 2టిని మూసేయాలని చెప్పేసి నిన్న యాజమాన్యం నిర్ణయం చేసింది. 2 మూసేసి ఒకే ఫర్నెస్తో 25 లక్షల టన్నులు తీసుకొస్తే ఏ విధంగా లాభాలు వస్తాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 2 మాసాల క్రితం కేంద్ర భారీ పరిశ్రమలు స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి హెచ్డి కుమారస్వామి గారు వచ్చి 45 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము ప్రకటన చేస్తాం, ఇది జాతీయ సొత్తు, దీనికి ఏమి కాదని చెప్పేసి చెప్పి వెళ్ళినారు. వెళ్ళి 2 మాసాలు అయింది. ఆయన వచ్చినప్పుడు 50 లక్షల టన్నుల కెపాసిటీ నడుస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 25 లక్షల టన్నులకి దిగజార్చి చేశారు. ఇది కుట్ర, కావాలని చేస్తూ ఉన్నారా? రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కేంద్రంలో అదే ప్రభుత్వం బటాబట్టి మెజారిటీతో వచ్చింది. వచ్చిన తర్వాత సరే స్టీల్ ప్లాంట్కి న్యాయం జరుగుద్ది అనుకుంటే రోజు రోజుకి కూడా దిగజారుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 10వ తారీఖున స్టీల్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఢిల్లీ ప్లాంట్లో ఉత్పత్తిని తగ్గించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ నిర్ణయించిన విషయం అని తెలుసు. రేపు 13వ తారీఖు నుంచే సింగిల్ ఫర్నెస్ ఆపరేషన్, అంటే 3 ఫర్నెస్లు ఉంటే ఒక్క ఫర్నెస్ని ఆపరేట్ చేయాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయించింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు పనిచేయడం కోసం, యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రా మెటీరియల్ లేకుండా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పీక నొలవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయించడం అన్నది దుర్మార్గమైన విషయం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ కోలు, ఐరన్ ఓర్ కావాలి. ఎన్ఎండిసి దగ్గర కోల్ కావాల్సినంత ఉంది. మాకు గతంలో కోల్ ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. అలాగే కోల్ అన్నది సెయిల్ దగ్గర చాలా ఉంది. కాబట్టి ఈ 2 ప్రభుత్వ సంస్థలే. ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడం కోసం ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా సరఫరా చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం నడిస్తే లాభాలు బాట పట్టే అవకాశం అనేది ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 10వ తారీఖున ఏదైతే సమావేశం జరుగుతుందో ఢిల్లీలో స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏం చేయాలనే ఉద్దేశం మీద సమావేశం జరుగుతుందో, ఆ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలి విలీనం చేసే విధంగాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగాను కృషి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. మేము అడుగుతున్నది కేవలం మాకు కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వండి, లేదా వర్కింగ్ క్యాపిటల్ కేటాయించండి, లేదంటే కనీసం బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకునేందుకు ఎల్ఓసి లెటర్ ఆఫ్ కంఫర్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది కనుక ఇచ్చినట్టయితే బ్యాంకులు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కనీసం ఆ సహాయం అని చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి విశాఖపట్నమే కాదు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా అత్యధిక మెజారిటీతో ఈ కూటమిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ ఎన్నికల ప్రచారంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఆ హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద తక్షణమే ఒత్తిడి తీసుకురావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు, శైలిలో విలీనం చేసేందుకు కృషి చేయాలి. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇది ఆయనకు మంచి అవకాశం. కాబట్టి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలో 3 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రావికమతం గ్రామానికి చెందిన దాచపల్లి నానాజీకి చెందిన హార్డ్వేర్ సామాన్లు విక్రయించే 3 అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇనుప సామాన్లు, 2, 3వ ఫ్లోర్లో ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి. మొదటి ఫ్లోర్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా వాటి నుంచి వచ్చిన తుప్పల ద్వారా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.
రావికమతం అగ్ని ప్రమాద సిబ్బంది మంటలను ప్రస్తుతం అదుపు చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో బిల్డింగ్లో ఒక వ్యక్తి ఉండిపోవడంతో కొంత ఆందోళన చోటు చేసుకుంది. స్థానికులు చొరవ చూపి నిచ్చెన ద్వారా అతన్ని బిల్డింగ్ వెనుక నుంచి సురక్షితంగా క్రిందకు తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో భారీగానే ప్లాస్టిక్ గొట్టాలు తదితర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రస్తుతం 2వ అంతస్తు కూడా మంటలు వ్యాపించడంతో చోడవరం నుంచి వచ్చిన మరో అగ్నిమాపక శకటం మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం భారీగానే జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది. కాగా వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, నేడు అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. విశాఖ, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సామాన్య ప్రజల జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో చాలా మంది ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఓల్డ్ సిటీ పరిధిలోని పూర్ణ మార్కెట్, బెల్లంపేట, ప్రసాద్ గార్డెన్స్, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో రోడ్లు పైకి నీరు చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు మోకాళ్లలోతు నీటి గుండా వెళ్లడం కనిపించింది. వాతావరణ అధికారుల నివేదికల ప్రకారం తుఫాను కారణంగా నగరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, అందువలన భారీగా రోడ్లపైకి నీరు చేరిందని, కాల్వల దగ్గరకు వెళ్లవద్దని జీవీఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ జిల్లా గోపాలపట్నం కొండవాలు ప్రాంతంలో విరిగిపడిన కొండ చర్యలు, తప్పిన పెను ప్రమాదం. అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి స్వాతి హోమం, వేద మంత్రాలతో పులకించిన సింహగిరి, పరవశించిన భక్తజనం. విశాఖలో భారీ వర్షాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తం, పొంగి పొర్లుతున్న రోడ్లు, కాల్వలు. నగర మేయర్ విస్తృత పర్యటన, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన మేయర్ హరి వెంకటకుమారి. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.